శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురువు అనంత శ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా ఈ నెల 26, 27, 28, 29వ తేదీలో రాజమహేంద్రవరం వీచేస్తున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన వివరాలని స్థానిక త్యాగరాజ నారాయణ దాస సేవ సమితిలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమాల కన్వీనర్లు విశ్వనాథం, భాస్కర్ రామ్, మద్దూరి శివ సుబ్బారావు, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, వేదుల శేషగిరి, వరప్రసాద్, గౌతమి నేత్రాలయం సీఈఓ వి విజయకుమార్ వెల్లడించారు. భాస్కర్ రామ్ మాట్లాడుతూ 26వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు శృంగేరి మఠం వద్దకు జగద్గురుల ఆగమనం, పూర్ణకుంభ స్వాగతం, 6 గంటల 30 నిమిషాలకు వేదస్వాస్తి, నాదస్వరం, నామ సంకీర్తనతో శోభయాత్ర శంకరమఠం నుండి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణం వరకు 7 గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులచే ధూళిపాద పూజ, విశ్వనాథం, భాస్కరం దంపతులచే ఫల సమర్పణ, హోతా సీతారామ శాస్త్రి దంపతులచే వస్త్ర సమర్పణ జరుగుతుందన్నారు. 27వ తేదీన శ్రీ శారదాంబ, శ్రీ శంకరాచార్య, శ్రీ దత్తాత్రేయ స్వామి వారల విగ్రహ ప్రతిష్టలు, కుంభాభిషేకం, శివ శిఖరాభిషేకం, 1910 సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి ప్రతిష్ఠించిన దత్త పాదుకల పునః ప్రతిష్ఠ శ్రీ శృంగేరి శంకర మఠంలో జరుగుతుందని తెలిపారు. 29వ తేదీ 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ఉదయం 9 గంటలకు విరించి వాన ప్రస్థాశ్రమం సుదర్శన గురువందన సభ విరించి మేనేజింగ్ ట్రస్టీ విశ్వనాథం, భాస్కర్రామ్ సారథ్యాన్ని జరుగుతుందన్నారు. సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరూ తెలుసుకోవాలని, అందుకే స్వామీజీ ఇటువంటి ధర్మ విజయ యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. దత్తపీఠం చాలా పురాతనమైందని, అక్కడ పాదుకల పునః ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాధికారి బాలాజీ వెల్లడించారు. వక్కలంక శ్రీ రామచంద్రమూర్తి, మద్దూరి శివరామ, శశిభూషణ్, గౌతమి నేత్రాలయ వైద్యుడు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పోల ప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు శ్రీ స్వామివారు గుడిమెల్లంక నుంచి రాజమండ్రికి వేయించేయుచున్నారు. యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ మనకి శంకర మఠం దగ్గరికి మనం అందరం కూడా ఆహ్వాన కమిటీ తరఫున నగర పురప్రముఖులందరూ కూడా అక్కడికి చేరి స్వామివారిని అక్కడ ఆహ్వానించుకుని ఆ యాత్రలో భాగంగానే ఆయన్ని త్యాగరాజ నారాయణ దాస సేవా సమితికి తీసుకురావడం జరుగుతుంది. 7 గంటల నుంచి ఇక్కడికి రాగానే స్వామివారి శోభాయాత్రలో వేదస్వస్తి అలాగే నాదస్వరం చాలా చక్కగా గౌరవించుకుని స్వామివారిని ఇక్కడికి అందరం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. శ్రీ వేలూరి బాలాజీ గారి దంపతుల చేత ధూళిపాద పూజ, అలాగే నేను మా భార్యామణి గారు ఫలాలు సమర్పించుకోవడం, 7 గంటల 30 నిమిషాలకి స్వాగత సభ నిర్వహించుకుంటున్నాం. స్వామివారిని స్వాగతిస్తూ శలాక రఘునాథ్ శర్మ గారు మహామహోపాధ్యాయులు ఆయన స్వాగత పత్రాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. అనుగ్రహ భాషణం, స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. అది అయిపోగానే చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది. 7వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 27వ తారీఖు పొద్దున్న 8 గంటలకి ఇక్కడ సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. 27వ తారీఖు అక్కడ మార్నింగ్ శంకర మఠంలో చేసే కార్యక్రమాలు, కుంభాభిషేకాలు ఉన్నాయి. అనంతరం ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తాను. 8 గంటలకి మన సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ, అంటే స్వామివారి పీఠం అంతా కూడా పూజలకి ఏర్పరచవలసినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటలకి శంకర మఠంలో శ్రీ శారదాంబ, శంకరాచార్య, దత్తాత్రేయ స్వామి వారిల విగ్రహ ప్రతిష్టలు అక్కడ జరుగుతుంది. ఆ దత్తపాదకుల పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. ఆ ప్రతిష్టలు అన్నీ అయిపోగానే ఇక్కడికి 10:30కి వచ్చి జగద్గురువుల సమక్షాన వేదసభ జరుగుతుంది. భక్తులకు దర్శనం, తీర్థప్రసాదాలు వితరణ అన్నీ కూడా ఇక్కడ 10:30, 11 ఆ టైంలో భిక్షావందనం. అనంతరం మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. త్యాగరాజ ప్రాంగణంలో, త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో అష్టావధానం జరుగుతుంది. 27వ తారీఖు పండిత సత్కారం, గురువందన సభ, అలాగే చంద్రమౌళీశ్వర పూజ. ఈ అష్టావధానం గురించి కూడా మీ అందరికీ డీటెయిల్స్ సమర్పించుకుంటాం. 27వ తారీఖు కార్యక్రమం, సాయంత్రం కార్యక్రమం చంద్రమౌళీశ్వర పూజతో అయిపోతుంది. 28వ తారీఖున గురువారం పొద్దున్న 8 గంటలకి సమితి ప్రాంగణంలో మళ్ళీ చంద్రమౌళీశ్వర పూజ. 8:30కి నాయంకంపల్లి జగద్గురు నాయంకంపల్లి ఊరు వెళ్తున్నారు. 5 గంటలకి ఇక్కడ మనందరినీ అలరింపజేసే ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతారు గారు హరికథా గానం ఒకటి పెట్టారు. అలాగే 7 గంటలకి 28వ తారీఖు 7 గంటలకి చంద్రమౌళీశ్వర పూజ. 29 మార్నింగ్ 9 గంటలకి విరించి వానప్రస్థాశ్రమం
అక్కడి స్వామివారు వేంచేస్తున్నారు. విరించి వానప్రస్థాశ్రమం, అలాగే దాని పక్కన ముందు రాజమండ్రిలో చాలా పెద్ద హాస్పిటల్, ఐ హాస్పిటల్ వస్తుంది. సుమారు ఎల్వి ప్రసాద్ శంకర్ నేత్రాలయ టైప్లో గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంచి హాస్పిటల్, మంచి స్థలంలో కూడా కడుతున్నారు. దానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు చాలా పుష్కలంగా ఉన్నాయి. 29వ తారీఖున విరించిలో అది అవగానే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిఇఓ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, శృంగేరి పీఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పిఏ మురళి గారని చాలా పెద్దవారు, చాలా రోజుల నుంచి శృంగేరి పీఠంలో సేవలు చేసుకుంటున్నారు. ఆయన ఈ మధ్యన గౌరీ శంకర్ గారు రిటైర్ అవ్వగానే ఈయన్ని తీసుకున్నారు. పిఏ మురళి గారు చార్టెడ్ అకౌంటెంట్ కూడా. ఆయనకి విరించి వానప్రస్థాశ్రమం తరఫున, అలాగే గౌతమి నేత్రాలయం తరఫున కూడా అక్కడ కొంచెం సత్కారం, ఒక ప్రోటోకాల్గా ఒక చిన్న సత్కారం ఆయన రికగ్నైజ్ చేయడం, కొత్తగా అధిష్టానం చేశారు కాబట్టి ఆయనకి మేము గౌరవ వందనం చేసుకుందామని చెప్పి ఆ ప్రోగ్రాం కూడా అక్కడ పెట్టడం జరిగింది. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యాన్ని స్వామివారి ఆశీస్సులతో పిల్లల అంధత్వం నివారణ మరియు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపతి రుద్రహోమం రేపు పొద్దు నుంచి హోమం జరుగుతూ ఉంటుంది. అక్కడ 29వ తారీఖు పూర్ణాహుతికి స్వామివారు అక్కడికి ఇచ్చేసి ఆయన పర్యవేక్షణలో మిగతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేస్తారు. అలాగే 10:30కి దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ఆ కొంతమూరు కూడా స్వామివారు వెళ్ళి అక్కడ వీరందరూ విద్య నేర్చుకునే వారందరినీ కూడా జాగ్రత్తగా ఆయన పర్యవేక్షణలో ఆయన అక్కడ అనుగ్రహ భాషణం చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సలహాలు అన్నీ కూడా చేకూర్చడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. 11:30కి మళ్ళీ శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితికి వచ్చేసి ఇక్కడ భక్తులకు దర్శనాలు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి TV5 ఆధ్వర్యాన్ని జరిగే శివపార్వతుల కళ్యాణం, జగద్గురువుల అనుగ్రహ భాష. 8 గంటలకి మళ్ళీ త్యాగరాజ నారాయణదాస్. ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారు ఇక్కడి నుంచి వెనక్కి రావడం, ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజలు, దర్శనం చేసుకునే వాళ్ళందరూ దర్శనం, ప్రసాద వితరణ అన్నీ కూడా చేసుకుంటున్నారు. ఈ స్వామివారు ఈ 3 రోజుల కార్యక్రమాలు రాజమండ్రిలో ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇది లోక కళ్యాణార్థం చేసే పనే తప్ప ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. వాళ్ళు జగద్గురువులు పూజలు చేశారంటే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనంతా నమ్మకం. అది అలాగే జరుగుతున్నాయి. ఈ రాజక్షాత్తు కైలాసం నుంచి వచ్చిన శివలింగం, ఆ శివలింగానికి రోజు జగద్గురువులు 3 పూట్ల కూడా దానికి అభిషేకం చేస్తారు. దాని త్రికాలంలో పూజలు జరుగుతాయి. ఆ బార్డర్ ఏరియాలో పెట్టిన శారదాంబారిని గురుగారు మనకు అనుగ్రహించారు. ఇది అసలు అనుకోనిది. అక్కడ ఏదైతే దానికి అనుగ్రహించారో అదే ఇది ఆ శారదాంబారిని కూడా ఇక్కడ గురుగారు అనుగ్రహించారు. అసలు అది వస్తుందని నేను గోపాలకృష్ణ గారు ఊహించాను. చాలా మీరు దాన్ని చూడొచ్చు. ప్రస్తుతం గౌతమిలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. దట్ ఈస్ క్యాట్రాక్ట్, రెటీనా, గ్లకోమా, టెరీజియం, అన్ని కంటికి సంబంధించిన అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అది కాకుండా చిన్నపిల్లలు కనుక రెటినోబ్లాస్టోమా యూనిట్ వస్తుంది. రెటినోబ్లాస్టోమా అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్. ఇది నార్మల్గా 10 సంవత్సరాల్లో పిల్లలు వస్తుంటారు. అది మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు, అది మొట్టమొదటిసారి వస్తుంది. తర్వాత ఇంకొక ఆశయం ఏంటంటే మన చుట్టుపక్కల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో కంటి ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ ఉన్న పరికరాలు డాక్టర్ రాజుగారి వల్ల అమెరికా నుంచి పంపుతున్నారు కనుక మన దగ్గర ఉన్న పరికరాలు ఇవాళ కూడా కొన్ని పరికరాలు హైదరాబాద్లో కూడా అలాంటి మద్దతు ఉన్నాయి. అందరూ వచ్చి చూడవచ్చు. ఇవాళ కూడా లో విజన్ ఎయిడ్ సెంటర్ అంటే ఏంటంటే కొందరికి కన్ను చూపు బాగా ఉండదు, కానీ ట్రీట్మెంట్ లేదు దానివల్ల చూడలేకపోతే దానికి మన కళ్ళజోడుతో పాటు ప్రిజమ్స్ అని కొంచెం డిఫరెంట్ అద్దాలు ఉంటాయి. ఆ సెంటర్ కూడా అందులో